హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి చిక్కీ వీడియోస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దామండి. నేనైతే ఇక్కడ 3 మామిడికాయలను తీసుకున్నాను. వాటిపైన ఉన్న జీడినంతా తీసేసి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత చిన్న చిన్న వక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వీటిని కొలుచుకోవడానికి ఏదైనా గ్లాసును కానీ చిన్న బౌల్ని కానీ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ గ్లాస్తో కొలుస్తున్నాను. ఇలా గ్లాస్ కొలతతో నాకైతే 4 గ్లాసుల వక్కలు వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 4 గ్లాసులకు 2 స్పూన్ల ఆవాలు కరెక్ట్గా సరిపోతాయండి. 1 స్పూన్ జీలకర్ర సరిపోతుంది. వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 4 గ్లాసులకు 3/4 గ్లాస్ కారం, 1/2 గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని 1 గ్లాస్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని చుంచుకొని వేసుకోవాలి. కొద్దిగా కళ్యామాకు వేసుకోవాలి. తర్వాత ఒక 2 వెల్లుల్లి రెమ్మలను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇంకో 2 వెల్లుల్లి రెమ్మలను వక్కలకు కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టిన ఆవాలు జీలకర్ర పౌడరు, కొద్దిగా మెంతి పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సరిపోతుందండి మెంతి పౌడరు. తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే తాలింపు వేసుకున్న ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత దీనిలో కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తే ఆయిల్ తక్కువగా ఉంది అనిపిస్తుంది కదా అండి, కానీ నెక్స్ట్ డే వరకు కరెక్ట్గా సరిపోతుందండి. చూసారా అండి, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చి సరిపోయింది.